సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో రైతు బంధు ఇప్పట్లో లేనట్లే. డిసెంబర్ మొదటి వారంలోనే విడుదల కావాల్సిన రైతు బంధు నిధులు ఎన్నికల కోడ్ వల్ల అర్ధాంతరంగా హోల్లోకి వెళ్ళిపోయింది. అయితే రైతులు ఎవరు నిరాశ చెందవద్దని కాంగ్రెస్ అధికారం రాగానే డిసెంబర్ 9వ తేదీ నాటికి రైతు బంధు నగదు రైతుల అకౌంట్లో జమ అవుతాయని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కానీ తీరా చూస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా దాటవేసే ధోరణిలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు బంధును రైతు భరోసాగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంలో ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. అలాగే వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని, వరి పంటకు అదనంగా 500 ఇస్తామని ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే అధికారంలోకి వచ్చిన 20 రోజులు పూర్తయినా ఇంతవరకు రైతు భరోసా విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అయితే రైతు బంధు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిమితులు విధించే అవకాశం ఉందనే టాక్ కూడా వినిపిస్తుంది. అయితే ప్రస్తుత రైతు బంధులో పరిమితులు, మార్పులు ఉండబోవని, గతంలో అమలు చేసిన రీతిలో రైతు భరోసా అమలవుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చెప్పుకొచ్చారు. అయితే రైతు బంధు నిధుల విడుదలపై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పుకొచ్చారు. దీంతో రైతు బంధు కోసం ఆశగా ఎదురు చూస్తున్న రైతులకు నిరాశ మిగిలింది. ఇక హామీల అమలు విషయంలో పరిమితులు విధిస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ రైతు భరోసా అమలు నాటికి ఖచ్చితంగా పరిమితులు విధించే అవకాశం ఉండదనే కొందరి అభిప్రాయం. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు బంధు విడుదల చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటికి కూడా విడుదల చేయకపోవడంతో కాంగ్రెస్ సర్కార్పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.